దిస్ వీడియో బిలాంగ్స్ టు ఒక జర్నీ అనమాట. ఇది నాకు చాలా రోజుల నుంచి కళ, ఒక ప్రోగ్రామ్ చేయాలి క్లాసికల్ అని చెప్పి ఈ రోజుకి నెరవేరింది. అది ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ కోసం నేను విజయవాడ ట్రావెల్ చేశాను. ఆ వీడియో అనేది తుమ్మలపాలెం కళాక్షేత్రం అని చెప్పి బస్ స్టాండ్ నియర్ ఉంటుంది, అక్కడికి మేము రీచ్ అయ్యామన్నమాట. నాతో పాటు ఒక చెల్లి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నిజంగా వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా చూసుకున్నారు నన్ను, నిజం చెప్పాలంటే. అండ్ అక్కడ అందరు కూడా రెడీ అయ్యి చూసారు, మొత్తం కళాశాల మొత్తం ఎంత కలకలలాడుతుందో. అబ్బా, క్లాసికల్ అంటే అదొక వైబ్ అసలు. సో మేకప్ విత్ మై ఓన్ అనమాట, నేను సొంతంగా చేసుకున్నా. అండ్ ఆల్సో మీకు ఎవరికైనా మచిలీపట్నం విజయవాడ దగ్గర రెంటెడ్కి జ్యువెలరీస్ కావాలంటే కాంటాక్ట్ దిస్ నెంబర్. నేను రెడీ అయ్యి కూర్చున్నాను, ఎదురుగా చూసారా ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని ఎంత బాగున్నారు అసలు. మధ్యాహ్నం వచ్చేసి లంచ్ పెట్టేశారు. లంచ్లో ఎక్కువ తినకూడదు, మళ్ళీ అన్నీ టై చేసి ఉంటాయి కాబట్టి నేను జస్ట్ కొంచెం కర్డ్ వేసుకొని పచ్చడితో తినేసాను. మార్నింగ్ కూడా ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 2 ఇడ్లీలు తీసుకున్నా. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అండ్ ఆ పాప డ్యాన్స్ అయిపోయిన తర్వాత మా పర్ఫార్మెన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. హాల్ మొత్తం క్లాసికల్ డాన్సెస్తో మొత్తం నిండిపోయింది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. వేసుకోవడం ఒక లెక్క అయితే తీయడం ఇంకో లెక్క, దానికి కూడా ఒక ఆర్ట్ ఉంటుంది తెలుసా. నిజంగా తీసేటప్పుడు వచ్చే చుక్కలు ఇంకెప్పుడు రావు అసలు, కానీ ఆ పర్ఫార్మెన్స్ అయ్యాక తీస్తుంటే వచ్చే హాయ్ ఉంటుంది చూడండి. అబ్బా, మాటల్లో చెప్పలేరు అసలు, ఫేస్ చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది. ఇంకా వచ్చేసినప్పుడు ఫుల్ అక్కడ అన్ని కోతులే ఉన్నాయి అసలు, చాలా నాటీగా ఉన్నాయి. ఏదో ఒక బ్యాడ్ లక్ నాకు తగులుతూనే ఉంటది. వెళ్తుంటే చెప్పు తెగిపోయింది అసలు. ఒకలా కాదు, మార్నింగ్ ఫెవిక్విక్ పెట్టాను, రెండోసారి పెట్టాను, కానీ మళ్ళీ తెగింది. అక్కడ ఏంటంటే చాయ్ తాగేసి జర్నీ స్టార్ట్ చేసాం. బస్లో ఖాళీగా ఎందుకు వెళ్దాం అని చెప్పి తింటూ వెళ్ళాం అనమాట.